హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మనం ఒక జాతరకి అయితే వచ్చాము. ఇదంతా కూడా మంచి మంచి మహా ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఇంతకీ ఇది ఎక్కడ జరుగుతుందంటే మన పెద్దవాళ్ళ దగ్గరే జరుగుతుంది. ఈ అమ్మవారి పేరు కరకచెట్టు పూలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఈ జాతర అయితే నాకు చాలా బాగా నచ్చింది. ముందుగా ఇది చూడండి, ఇదైతే మన కరకచెట్టు పూలమాంబ అమ్మవారి గుడి అన్నమాట. ఈ గుడి అంతా కూడా మనకి లైటింగ్స్తో అయితే ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. మనకు ఒక పాజిటివ్ వైబ్స్ అని వస్తుంది. ఈ గుడి లోపలికి వెళ్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. లాస్ట్లో దేవుడైతే మాకు బాగా దర్శనం అయితే ఇచ్చారు. సో దేవుడి పేరు చెప్పాను కదా, కరకచెట్టు పూలమాంబ అమ్మవారు అని కూడా రాసి ఉంటుంది. ఇక్కడ ఈ గుడి అయితే మనకి ఉచిత దర్శనం ఉంటుంది, విశిష్ట దర్శనం ఉంటుంది, అన్ని దర్శనాలు లభిస్తుంటాయి. అయితే మనం లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళగానే అమ్మవారు అయితే చాలా చాలా బాగుంటారు. ఇంకెక్కడైతే మరీ రాశారు గోల్డ్ సిల్వరు అవి కూడా హుండీలోనే వేయాలనేసి. అమ్మవారు అయితే నాకు మా ఫ్యామిలీ అందరికీ భలే దర్శనం అయితే ఇచ్చారు. చూడండి, వీళ్ళందరూ కూడా అమ్మవార్లు. ఇది మన పెద్దవాళ్ళ దగ్గర జరుగుతుందంటేనే నాకు చాలా బాగా నచ్చింది. మనం అందరం కూడా ఇప్పుడు దండం పెట్టుకుందాము. ఈ అమ్మవారికి పంతులు గారు ఆరతి అవన్నీ ఇస్తున్నారు. సో బాగా జరిగింది, నిజంగా సూపర్ ఈ దర్శనం అనేది. సో ప్రసాదాలు కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఇప్పుడు మనందరం కూడా హారతి అయితే తీసుకున్నాం కదా. హారతి తీసుకోగానే ఆ ముందున్న వాళ్ళకి అది విఐపి లాంటిది. సో ముందు నుంచే దర్శనము. సో అయినా కూడా మేము వెళ్ళాము మీకోసం చూపెట్టడానికి, మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్ కోసం అయితే చూపెట్టడానికి అయితే మేము వెళ్ళాము. సో ఇలాగైతే మన గుడి అయితే ఉంటుంది. సో మీరు కూడా దర్శించుకోండి ఈ వీడియోలోనే. ఇప్పుడైతే మనం దగ్గర నుంచి వెళ్ళాము. పంతులు గారు అయితే అంతా శుభ్రం చేసి పూలన్నీ కూడా జల్లుతారు. ఇప్పుడైతే మనకి రాత్రిపూట మహోత్సవాలు కాబట్టి గుడి కట్టే టైం కూడా అయ్యింది. సో నాకైతే చాలా బాగా అనిపించింది. గుడి అంతా కూడా విశాలంగా ప్రశాంతంగా చాలా బాగుంది. ఒక్కొక్క గుడికి ఒక్కొక్క దేవుళ్ళలాగా ఉన్నారు. ఇప్పుడైతే ఇక్కడ ఒక ట్రెడిషనల్ మెథడ్ అయితే అవుతుంది, మీరు కూడా చూసేయండి. ఇదిగోండి చూడండి, ఇవైతే చిట్టి దూడలు. ఈ దూడలు అనేవి నాకు చాలా బాగా నచ్చాయి. ఒక గేట్లోనైతే కట్టేసి ఉంచారు. ఇవి ఎందుకంటే చాలా చాలా చిన్న పిల్లలు కాబట్టి నాకు ఈ దూడలన్నీ కూడా చాలా చాలా బాగా నచ్చాయి. మీకు కనుక నచ్చితే కామెంట్ చేయండి. సో ఇలాగైతే నేనైతే ఆ దూడలకైతే ఇలాగ అంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది, ఏమీ అనట్లేదు. అదైతే చాలా చిన్న పిల్ల దూడ కదా, ఎంత బాగుందో. ఇప్పుడైతే మన బసవన్న ఎంట్రీ.
ఇప్పుడైతే మనం అంతా జాతరని చూద్దాము. ముందుగా వెళ్ళగానే మనకి పచ్చడి జాడీలు, స్టీల్ ప్లేట్లు, ఇంకా గాజు ప్లేట్లు అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. ఇవిడైతే చెరుకు గడ్డలు అయితే అమ్ముతున్నారు చూడండి. మేము వీడియో తీస్తే చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. సో చిన్నపిల్లలకి బొమ్మలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి ఇక్కడ. అన్ని వస్తువులు మనకు ఉన్నాయి. ఇంకా ముగ్గులు వేసుకుంటారు కదా పెద్దవాళ్ళు. మనం ఇలా అన్ని చోట్ల కూడా తిరుగుతుంటేనే నుంచి నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే ఈ చెప్పుల షాప్ వాళ్ళు చెప్పులు అయితే అమ్ముతున్నారు. ఈ చెప్పులు కూడా చూడండి మంచి మంచి కలర్స్తో అయితే ఉన్నాయి, సూపర్ ఉన్నాయి కదా. అలాగే స్టిక్కర్ ప్యాకెట్, క్లిప్పులు అవన్నీ ఉన్నాయి. క్లిప్పులు కూడా మంచి డిజైన్తో ఉన్నాయి. మీకైతే ఒకటి చెప్పాలి, ఇక్కడ ఏదైనా 5 రూపాయలు అనేది కూడా ఒకటి ఉంది. సో ఎక్కువ అన్నీ మనకి కావాల్సినవన్నీ సామాన్లు అమ్ముతున్నారు. అవసరం లేనివి కాకుండా అన్నీ మనకి ప్రతిదీ ఇంపార్టెంట్ లాగే. వీళ్ళైతేనే మంచి ఇక్కడ తాండ్రన్ని కూడా అమ్ముతున్నారు, ఖర్జూరం కూడా అమ్ముతున్నారు. ఇలాగైతేనే మంచి అందరూ కూడా కెమెరాతో తీస్తున్నాను కదా, అందరూ కూడా హాయ్ చెప్తున్నారు చూడండి. వీళ్ళందరూ కూడా హాయ్ అన్నది చెప్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే కూడా మనకి చెవులీలు ఉన్నాయి, చాలా చిట్టి చిట్టి చెవులీలు, ఇంకా పెద్ద చెవులీలు కూడా ఉన్నాయి. అంతా కూడా చాలా బాగున్నాయి కదా. కానీ ఇక్కడ ఒకటే నేను నల్లగా పడ్డాను, అదే నాకు నచ్చలేదు. సో అందరూ చూడండి మాస్కులు, ఇంకా లైటింగ్స్ అన్నీ అమ్ముతున్నారు. ఇదైతేనే మంచి మన గద్దలు అంటే భీముడు పట్టుకుంటాడు కదా, అలాంటి ప్లాస్టిక్ గదలు అయితే ఉన్నాయి. సో ఇదైతేనే మంచి మంచి ప్లాస్టిక్ పూలు. ఇది చూడడానికి నిజమైన పూల్లాగే ఉన్నాయి కానీ కొద్ది ప్లాస్టిక్ అనమాట. నాకైతే ఇవి చిన్న చిన్నగా ఇంట్లో పెట్టుకున్నా కూడా బాగుంది అనిపించింది. వీళ్ళైతే రేట్ ఎక్కువ చెప్పారు. ఇదైతేనే మంచి మీకు గుర్తుందా, మన చిన్నప్పుడు అయితే ఆడుకునే వాళ్ళం కదా, అవన్నీ చిట్టి చిట్టి సామాన్లు. ఇదైతే మా మమ్మీ చెప్పారు చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం అనేసి. అదొక మంచి మెమరీయో కాదో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఇవన్నీ కూడా మన స్టీల్ సామాన్లు. ఇవి ఆడవాళ్ళకైతే ఎక్కువ ఇష్టం స్టీల్ సామాన్లు అయితే. ఇప్పుడైతే ఇక్కడ ఒక వింత విషయం జరిగింది. 5 రూపాయలకి ఏవైనా అంటున్నారు కదా, మీరు ఒకసారి చూడండి, మొత్తం కూడా చూడండి. 5 రూపాయలు 5 రూపాయలు ఏ వస్తువైనా 5 రూపాయలు, ఏదైనా 5 రూపాయలు. 5 5 5 5 5 ఏదైనా 5 ఏదైనా 5 ఏదైనా 5 ఏ వస్తువైనా 5 5 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయలు ఏ వస్తువైనా 5 రూపాయలు. అయితే మీకు గేమ్ తెలుసా ఫ్రెండ్స్, రింగ్స్ అన్నవి ఇస్తారు, అందులో వేస్తేనే మంచి 100 మందే. సో మనం ఎన్ని రింగ్స్కి ఎన్ని వేస్తూనే ఉంచండి. మేము నార్మల్గా అడిగాం కానీ ఇవి పడవ. రింగ్స్ చూస్తూనే మంచి స్ప్రింగ్గా ఉన్నాయి, స్పాంజ్ లాగా. సో ఇవి అయితే జంప్ అయిపోతాయి రింగ్స్ అనేవి. సో మేమైతే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, కానీ ఈ గేమ్ అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్ లాగా ఉంది. ఇదైతే చూడండి గాజు సీసాలు, గాజు ప్లేట్లు అవన్నీ ఉన్నాయి. అలాగే ఆ పక్క ఆవిడ కూడా స్టీల్ ప్లేట్లు అయితే అమ్మేశారు. సో ఈ విధంగా మనకైతే మంచి సర్వింగ్ ప్లేట్స్ అంటారు కదా, అవన్నీ మనకైతే ఉన్నాయి. నాకు చాలా బాగా అనిపించింది. కొన్ని ప్లేట్స్ మేము కూడా తీసుకున్నాము ఇంటికి అవసరం అనేసి. ఇలాగైతేనే మంచి ఇవి అసలు చూడండి బ్యాంగిల్స్. ఈ గాజులు అయితే మనకి గోల్డ్ బ్యాంగిల్స్ లాగే ఉన్నాయి కానీ రోల్ గోల్డ్ బయట అనేది అమ్ముతున్నారు. ఇదే మంచి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో ఉన్నాయి. 100 రూపీస్ అని, 80 రూపీస్ అని అన్నీ ఉన్నాయి. సో ఇలాగైతే చేతికి ఇంకా చైన్ అవన్నీ వేసుకుంటారు కదా, అవన్నీ ఉన్నాయి. నల్ల పూసలు అవన్నీ అంటారు కదా, అవన్నీ కూడా రోల్డ్ గోల్డే కానీ చూస్తేనే మంచి రియల్ అనిపిస్తుంది. ఇంకా చిట్టి చిట్టి క్యూట్ బేబీస్కి మనకి హెయిర్ మీద పెట్టడానికి అన్నది ఉంటుంది కదా వాళ్ళకి, అందుకు ఇవన్నీ ఉన్నాయి. సో ఒక్కొక్కటి భలేగా ఉన్నాయి కదా. ఇదంతా కూడా మన కారక చెట్టు పూలమాంబ అమ్మవారి జాతరలో ఉత్సవాలు. ఇదంతా కూడా బేబీ డాల్ చూడండి ఎంత బాగుందో కదా. ఇక్కడ ఒక పాప అనేది ఈ బేబీ డాల్కి ఒక పేరెట్టింది, దీని పేరే మంచి క్రీపీ అంట. సో అలాగే చిట్టి చిట్టి ర్యాబిట్స్ అవన్నీ బొమ్మలు ఉన్నాయి. కొబ్బరి చెట్టు కూడా ఒక బొమ్మలాగే తయారయ్యింది. టెడ్డీ బేర్స్ అన్నీ ఉన్నాయి. సోంపాపిడి వాళ్ళు కూడా అమ్ముతున్నారు. ఈ పూలు అన్నవి చూడండి మనకి బొకేస్కి డెకరేషన్స్కి ఇలాగైతే మనం పెట్టుకుంటాం కదా. అయితే మంచి బోల్డ్ ఐటమ్స్ అన్నవి ఉన్నాయి. ఈ జాతరలో దొరకలేనివి దొరికినవి కూడా అన్నీ ఉన్నాయి. సో దీన్ని అందరూ కొన్ని దిక్కు పర్స్ అంటారు, జాతర అంటారు, ఉత్సవాలు అంటారు, అన్నీ అంటారు. సో ఈ విధంగా మేమైతేనే మంచి షాపింగ్ చేసాం కొన్ని. ఇదే మన కరకచెట్టు పూలమాంబ వార్షిక మహోత్సవాలు అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్తో కలుసుకుందాం. బాయ్.